ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని మరోమారు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకందరికీ నా ప్రత్యేకమైన వందనవచనం. యూదా పత్రిక 1వ వచనములో మనం కొన్ని ధ్యానాలు చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వారని నేర్చుకున్నాం. అలాగే గత వారము యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారని 2వ అంశాన్ని కొంత నేర్చుకున్నాం. ఈరోజు దాని కొనసాగింపు వర్తమానాన్ని మనం విందాం. నేడు అనగా యేసుక్రీస్తునందున్నటువంటి భద్రము చేయబడిన మనము యథార్థ స్వాతంత్ర్యమును పొందిన వారమును సురక్షితమైన వారమునై ఉన్నామన్నమాట. ఎందుకంటే క్రీస్తు యేసునందున్నవారు యథార్థమైన స్వాతంత్ర్యం పొందుకున్నవారు. 1947వ సంవత్సరం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నేను చిన్నతనములో చదువుకునే రోజుల్లో పాఠ్యపుస్తకములో ఓ ప్రశ్న ఉండేది, స్వాతంత్ర్యం అనగానేమి? దానికి కరెక్ట్ ఆన్సర్ రాసేవాడిని, 2 అక్షరాల ఆన్సర్ కాబట్టి. స్వాతంత్ర్యం అనగా స్వేచ్ఛ. అలాగే క్రీస్తు యేసునందున్న వారు స్వాతంత్ర్యము గలవారును అనగా ఒకప్పుడు పాపపు సంకెళ్ల చేత బంధితులమై ఉన్నాం. సాతాను మనల్ని బంధించి స్వాతంత్ర్యము లేకుండా బానిసలుగా దాసులుగా మన జీవితాలను అణచివేసి ఉంటూ ఉండగా ఈరోజు యేసు క్రీస్తునందున్న మనకేం దొరికిందంటే మనకు స్వాతంత్ర్యం లభ్యమైంది. అది మాత్రమే కాకుండా మనము సురక్షితులమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే భద్రపరచబడుట అనగా ఇది దేవుని పరమాధికారమునకు చెందిన కార్యమై ఉంటుంది. భద్రపరచుట అనేది దేవుని పరమాధికారమునకు చెందిన కార్యం. అలాగే స్వయం కాపాడుకొనుట అనున్నది విశ్వాసి యొక్క బాధ్యత అయి ఉంటుంది. భద్రము చేయబడుట అనేది దేవుని పరమాధికారము యొక్క కార్యం. దేవుడు దాచిపెడితే, దేవుడు భద్రపరుస్తే ఆ వ్యక్తిని తొంగి చూచే అవకాశం కూడా మరో వ్యక్తికి దేవుడు ఇవ్వడు. నమ్మేవాడు బిడ్డగా చెప్పకూడదాం. చిన్ని ఉదాహరణ, వెనకటి కాలంలో ఏలియా భక్తుడు ఆహాబు రాజుగారి ఇంటికి వెళ్ళి అన్నాడు కదా, నేను చెప్పకుండా మంచైన అవర్షమైన కొరదహో అని చెప్పి అన్నాడు. కొరవదన్నాడు. ఆ తర్వాత రాజుగారికి ఒక బాయికి వచ్చాడు. అక్కడి నుంచి నేరుగా బయలుదేరాడు. దేవుని సేవకుని దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా రాజుని కూడా ముఖం చూడకుండా చెప్పినందువలన ఏలియాను దేవుడే దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని పరమాధికారములో ఓ భాగం. నేరుగా ఏలియాను కెరీతు వాగు దగ్గరికి దేవుడు పంపించాడు. కెరీతు వాగులో నీళ్లను దేవుడు తరిగిచ్చాడు. అలాగే ఉదయము సాయంత్రము కాకోలముల ద్వారా తనకు రొట్టెలు మాంసమును దేవుడు అనుగ్రహించడం జరిగింది.
ఆ రీతిగా ఆహాబు రాజు కంటబడకుండా, యెజబేలు దుష్టరాణి కంటబడకుండా, ఆహాబు రాజు యొక్క సైన్యం కంటబడకుండా, ఏ ప్రజ యొక్క కంటబడకుండా నా దేవుడు ఏం చేశారంటే ఏలియాను దాచిపెట్టడం జరిగింది. అది ఈ మహాదేవుని యొక్క పరమాధికారమునకు చెందింది. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 3 సంవత్సరముల కొద్ది నెలల అనంతరం ఏలియా ఒకానొక దినాన్న ఓబద్యా అనేటటువంటి ఒక మంత్రి గారికి తటస్థించాడు. ఆ దినాన్న వాళ్ళు మాటల మధ్యలో ఓబద్యా అన్నాడు కదా, రాజుగారు నిన్ను వెదకని దేశం లేదు, రాజుగారు నిన్ను వెదకని ప్రాంతము లేదు, వెదకని వీధి లేదు, ఇల్లు లేదు, ఇంత జల్లెడ బట్టి రాజుగారు నిన్ను వెతికాడు, తన సైనికులను పంపి అంటాడు. అంత వెదకిన ఎందుకు దొరకల? దేవుని యొక్క పరమాధికారమును దాటి ఏ మనుష్యుడు రాజాలడు. నమ్మేవాళ్ళు చప్పట్లు మారుమోగించాలి. హల్లెలూయా. నేను ప్రకటించే నా దేవుడు పరమాధికారము కలిగిన వాడు, సర్వాధికారము కలిగిన వాడు, సర్వంతర్యామి అయిన ఈ మహాదేవుడు. అందుకే ఈ పగటి కాలమందు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ శ్రోతలారా, నువ్వు భయపడనక్కర్లా. నిన్ను భద్రపరచువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కులకొడు నిద్రపోడు. దివారాత్రులు ఆయన మనలను కాపాడువాడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే స్వయం కాపాడుకొనుట అనేది ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క బాధ్యత అయ్యింది. మనల్ని మనం కాపాడుకోవాలి, అది మన బాధ్యత. కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏదైనా తప్పుడు పని చేసిన తర్వాత సైతాను జయించాడండి. ఎవరు జయించారట? చెప్పు సోదరా, సోదరే, నవ్వుకుంటున్నావు ముసిముసి నవ్వులు. సాతాను జయించాడట. అంటే నిన్ను నువ్వు కాపాడుకోలేనది కదా దాని అర్థం. ఎందుకంటే నిన్ను నీవు కాపాడుకోవాలి. ఒక విశ్వాసి బాధ్యత ఉంది. ఎందుకంటే స్వయం కాపాడుకోవాలి. దేవుడు కాపాడుతాడు, వాస్తవమే, అది ఆయన పరమాధికారములోని ఆ కార్యమై ఉంది. కానీ నిన్ను నీవు కాపాడుకునే విషయములు ఎందుకు విఫలమైపోతున్నావు? నిన్ను నీవు సరిగ్గా కాపాడుకోనప్పుడే కొన్ని విపత్తులు నీకు ఎదురవుతున్నాయి. ఈరోజు నువ్వు ఎదుర్కొనే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ ప్రమాదకరమైన పరిస్థితులు నిన్ను నువ్వు కాపాడుకోవాలా. అందుకే నువ్వు భద్రపరచుకోవాలా, నిన్ను నువ్వు దాచుకోవాలా. దాన్ని బట్టే ఈరోజు మిత్రమా నువ్వు ఎన్ని ఎదుర్కోవటానికి కారణం. అర్థమైందా? నేను ఒకసారి విన్నాను, ప్రాంతం వ్యాపనం అర్థం చేసుకుంటే చేసుకోండి, అంతవరకే. స్త్రీలోలుడైన ఒక భర్తను తీసుకొని ఒకరోజు ఓ సంఘానికి వెళ్ళిందంట భార్యామణి. దేనికంటే నా భర్త మందిరానికి వచ్చి మారుతాడని ఆ తల్లి ఆశ. ఎవరికి ఉండదా ఆశ? తీరా ఆ రోజు మందిరానికి వెళ్ళేసరికి ఆ దైవజనుడు వాక్యం చెప్తూ అన్నాడంట కదా, ఏ పాపం చేసినా పర్వాలేదు, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, 2 కొంపలు కాదు 20 కొంపలు పెట్టుకున్నా ఏం పర్వాలేదు, కృప పొదిగేస్తుందంట. కృప, గ్రేస్ పొదిగేస్తుందట. ఈ వార్త వినగానే ఈయనకు చూడండి బందర్లడ్డు దొరికినంత ఆనందం. ఇట్లాంటి వాక్యం కొరకు ఎంతమందికి ఇష్టమో. మాలాలు కొద్దిగా ఖండించి చెప్తే పాస్టర్ గారు వేస్ట్ అంటారు. నిజమే, ఈరోజు నీకు వేస్టే. ఒకరోజు ఈ వేస్ట్ అని నువ్వు తిరస్కరించావే, ఆ తర్వాత నువ్వు వేస్ట్ బుట్టలో పడతావనే విషయం గుర్తుపెట్టుకో. వేస్ట్ గా వాళ్ళందరూ వెళ్ళే నిచ్చన్నర కాడ్డిగుండానికి వెళ్తావని గుర్తుపెట్టుకో. ఈ ప్రసంగం వినగానే భార్య అన్నాడు కదా, నువ్వంటావు మాటికి వెళ్ళొద్దు అని చూడు, అయ్యగారు ఎంత బాగా చెప్పాడో. ఆ తర్వాత ఆమె లబోదిబో నెత్తి నోరు బాదుకొని ఓరెన్నో ఆయనో నేను ఎందుకు మందిరానికి తీసుకెళ్ళాను అనుకుంటున్నారు. క్రైస్తవ బోధకుడా, నీ సంఘం పెద్దదై ఉండొచ్చు, నీకు పలుకుబడి ఉండవచ్చు, నీకు హోదాలు ఉండవచ్చు,
డబ్బు నిండా పుష్కలంగా ఉండొచ్చు, జాగ్రత్త. దేవుని వాక్యానికి విరుద్ధంగా గనక నువ్వు బోధించావంటే, వాక్య విరుద్ధంగా నువ్వు మాట్లాడావంటే దేవుడు నిన్ను దర్శిస్తాడు, జాగ్రత్త. దేవుడు స్పష్టంగా అన్నాడు, పేతురు ఎత్తి వ్రాసాడు, నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. మరి ఆ మాట ఎక్కడ పారేయాలి? ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే వ్యభిచారముతో సమానమన్నారు. దాని అర్థమేమిటి? అది పాత నిబంధనని కొట్టివేస్తున్నారు కొంతమంది. అంటే నీకు అనుకూలమయ్యని తీసుకుంటావా? నో, జాగ్రత్త. ఎందుకంటే మనలను మనం భద్రపరచుకోవటం మన బాధ్యత ఉంది. నన్ను నేను కాపాడుకోవటం నా బాధ్యత ఉంది. అక్కడ ప్రమాదపు గొయ్యి అని నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి గొయ్యి ఏమైందిలే పర్వాలేదులే అని చెప్పి నేను కాలు పెడితే గోతులు పడి చచ్చి ఊరుకుంటాను, లేదంటే చేతులు కాళ్ళు ఎరగొట్టుకుంటా. అది ముళ్ళ కంపని నాకు తెలుసు, అయినా నేను కాలు పెట్టి తొక్కుతున్నాను, నా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి. అది ప్రమాదం అని తెలుసు, అగ్ని అని తెలుసు, అయినా నేను అగ్నిలోపై నిలబడుతున్నాను. అది నన్ను దహించి వేస్తుంది. కారణం, అగ్నికి దూరంగా ఉండాలి, ముళ్ళ కంచెకు దూరంగా ఉండాలి, అలాగే కోతికి దూరంగా ఉండాలి. నన్ను నేను కాపాడుకోవలసిన బాధ్యత నాకుందన్నమాట. అట్లాగే క్రైస్తవుడు కూడా తన జీవితాన్ని తాను కాపాడుకోవలసిన వ్యక్తి అయి ఉన్నాడు. మన జీవితాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి, జాగ్రత్త. మనం స్వయం కాపాడుకొనుట మనలో దేవుడు క్రియ చేయుచున్నాడనుటకు నిదర్శనమై ఉంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. మనలను మనం స్వయం కాపాడుకొనుట మనలో దేవుడు క్రియ చేయుచున్నాడు అనుదానికి నిదర్శనమై ఉంది. నువ్వు కాపాడుకుంటూ నీ జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే దేవుడు నీలో క్రియ చేస్తున్నాడు. యోసేపు తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోగలిగాడు. పొతిఫరు యొక్క భార్య పలుమార్లు అతన్ని వశపరుచుకోవటానికి ప్రయత్నించిన, శయనించమని అడిగినప్పటికీ యోసేపు తన్ను తాను ఏం చేశాడంటే కాపాడుకోగలిగాడు. అతనిలో దేవుని యొక్క కార్యం జరిగింది. అందుకే యోసేపును దేవుడు అందలనెక్కించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే భక్తుడైన దావీదు ఒకరోజు తాను దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఇలాగంటాడు కదా, తన చుట్టూ ఉన్న ప్రాణశత్రువుల చేతిలో చిక్కుకొనకుండునట్లు అతను ఈ రీతిగా ప్రార్థిస్తాడు. ఎందుకంటే దావీదు చుట్టూ కొంతమంది ప్రాణం తీసే శత్రువులు ఉన్నారు. అతని నాశనం చేయటానికి, అంతమందించటానికి, పాడు చేయటానికి, నిర్మూలించటానికి, లేకుండా చేయటానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కొంతమంది ప్రాణశత్రువులు ఉండగా దావీదు ఒకరోజు ఏ రీతిగా ప్రార్థిస్తూ అంటున్నాడు కదా, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటున్నాడు. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. 17వ కీర్తన 9వ వచనం, కీర్తనలు 17వ కీర్తన 9వ వచనం, అలాగే 61వ కీర్తన 4వ వచనం, 61వ కీర్తన 4వ వచనం అని ఒక దైవజనుడైన దావీదు ప్రార్థించడం జరిగింది. ఒక దైవ బిడ్డ కూడా ఈ ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ రెక్కల క్రింద నన్ను దాయము. ప్రభుని ప్రేమలు నిత్యం వసించుటకు గొప్ప కృపా నిమ్మయా. భిన్నత్వం విద్వేషం లేకుండా జీవించుటకు గొప్ప కృపా నిమ్మయా. లోక పాపం సాతానన్ను తాకలేదు, దుష్ట ఘోర శత్రు నన్ను చూడలేదు. కారణం, నీ రెక్కల చాటున నేను నా విశ్వాసం వర్ధిల్ల చేయి. దావీదులాగా పాడాలి. లోక పాపం సాతాను నన్ను తాకలేదు, దుష్ట ఘోర శత్రు
నన్ను చూడలేదు, నీ రెక్కల చాటున నేను నా